హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గర్ల్ రేణుక యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఇంట్లోనే సింపుల్గా చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాలి. అండ్ మన బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, ఒక లెమన్, అండ్ గరం మసాలాలు, అండ్ ఇదన్నమాట చెక్క, లవంగాలు. ఇది మిక్స్ వస్తుంది. ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. అండ్ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్. అండ్ ఆయిల్ వేడెక్కింది. చిట్టుపట్టులాడాక ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపు మనం ఇదంతా మిక్సీకి వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్తో రావాలి. అంత టైం ఆనియన్ వేడెక్కడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది బ్రౌన్ కలర్తో వచ్చింది కదా, కొద్దిసేపు ఉంటే సరిపోతుంది మనకి ఆనియన్. ఇప్పుడు చూసారు కదా, ఇలా బ్రౌన్గా వచ్చిందనమాట ఆనియన్స్. ఇప్పుడు వచ్చేసి క్లీన్ చేసి కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అండ్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా టమోటా, తెల్లగడ్డలు, అవన్నీ అదంతా మొత్తం వేసేసుకుంటున్నాం. దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాం. నేను కొలతలతో చెప్పట్లేదండి. ఇది మనకి ఎలా ఎంత కావాలంటే అలా చేసుకోవచ్చు. పర్టికులర్గా కొలతలతోనే చేయాలనే ఏం లేదు. కారం మీకు తగినంత, ఉప్పు మీకు తగినంత వేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే నేను రైస్ సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఓకే, దీంట్లోనే వేయట్లేదు. దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను అన్నమాట. ఈ మధ్యలో నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొద్దిగా ఫుడ్ కలర్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. మనం చేసే ప్రతి బిర్యానీకి ఇది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. చికెన్ బిర్యానీ కానీ, అండ్ ఎగ్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, మనం ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. అండ్ ఇంట్లోనే చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బయట తినడం డబ్బులు వేస్ట్. ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకోవడం వల్ల డబ్బులు ఆదా అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బయట మనం
డబ్బులు ఎంత పెట్టినా టేస్ట్గా దొరకదు అనమాట, హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, అండ్ ధనియాల పౌడర్ కొద్దిగా, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా. నేను చేసే స్టైల్ ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో కొద్దిగా లెమన్, ఇది కూడా మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. అలాగే మనకి ఇది రెడీ అయ్యేలోపు రైస్ కూడా రెడీ అవుతుంది. ఇందులోకి ఎగ్స్ కూడా వేసేసుకుందాం. నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్గులు వేసాను. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మళ్ళీ 3 ఎగ్గులు వేసిందని కామెంట్ చేయొద్దండి. ఇది కాసేపు రోస్ట్ కావాలి, దీని అలా వదిలేద్దాం. ఫ్రై అయిందా లేదా అని ఒకసారి చూసుకుందాం. బాగా ఫ్రై అయిందన్నమాట. కొద్దిసేపు ఉంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత రైస్ వేసుకునేస్తే బిర్యానీ వేడిగా రెడీ. రైస్ వేడెక్కుతుందన్నమాట, ఇంకో 2 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనకి రైస్ ఉడికిపోయిందనమాట. ఇలా ఈ మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని రైస్లో వేసేసుకోవడం. రైస్ అనేది 80% ఉడకాలి, 20% ఇందులో ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది వాటర్ అంతా వంపేసుకుందాం. చూడండి, రైస్లో వాటర్ మొత్తము వంపేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవడం అంతే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గార్నిష్ లాగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఇంకా రైస్ వేసేసుకోవడమే. వేడిగా బిర్యానీ రెడీ. ఇలా రైస్ వేసేసాను కదా, దీన్ని ఇలా ఎడ్జెస్ మొత్తం కవర్ అయ్యేలాగా వేసేయాలన్నమాట. ఇది మొత్తం వేసేసిన తర్వాత ఇంకొద్దిగా కొత్తిమీర వేసాను నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తాను అంతే. ఒక జస్ట్ అలా వేడెక్కిన తర్వాత 2 మినిట్స్లో ఆఫ్ చేసేస్తే వేడి ఎగ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్ బిర్యానీ రెడీ. స్మెల్లే అదిరిపోతుంది, సూపర్. ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం. ఇప్పుడు రైస్ని ఇలా సర్వ్ చేసేసాను. నేను బిర్యానీ చేస్తాను, మా ఆయన వడ్డించాడు, దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. ఆయన వడ్డిస్తేనే బాగుంటుంది. ఎలా ఉందో రైస్ చూద్దాం. వేడి ఎగ్ బిర్యానీ రెడీ. మా పాప వేసానమాట. ఎలా ఉందో తన రియాక్షన్ చూద్దాం. ఎలా ఉంది? సూపర్, వెరీ టేస్ట్. ఇంకా మేమైతే తినేస్తున్నాం అనమాట. ఓకే, బాయ్. ఎగ్ బిర్యానీ రెడీ. నేనైతే తిని చూస్తున్నాను, ఎలా ఉందో చెప్తా. సూపర్గా ఉంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.